మామ ఫైనల్లీ తమిళ ఇండస్ట్రీ స్టార్ అయిన సూర్య గారి కంగువ సినిమా యొక్క ప్రైమరీ షోస్ ఆల్రెడీ యూఎస్ఏ లో పడిపోయాయి. మరి అక్కడ ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ ఎలాంటిది అండ్ సినిమాలో ఉన్న మెయిన్ ప్లస్ అండ్ మైనస్ ఏంటి, సినిమా హిట్ ఆఫ్ అట్టా అండ్ ట్రైలర్ వచ్చినప్పటి నుంచి 1000 CR గ్రాస్ ని కలెక్ట్ చేసే ఫస్ట్ కాలీవుడ్ మూవీ అవ్వబోతుందని చాలా మంది ప్రచారాలు చేశారు. మరి సినిమాకి అంత సత్తా ఉందా లేదా, ఇలా ప్రతి పాయింట్ ని కూడా డీటెయిలింగ్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ గా సినిమాలో ఉన్న మేజర్ ప్లస్ పాయింట్స్ కోసం మాట్లాడుకునే ముందు సూర్య గారి యాక్టింగ్ పొటెన్షియల్ లెవెల్స్ కోసం మాట్లాడుకుందాం. తను ఒక సినిమాలో ఎమోషన్ గా చేస్తే, ఇంకో సినిమాలో రాక్షసుడిలా, ఇంకో సినిమాలో యాంగ్రీ మ్యాన్ గా, ఇలా వేరే వేరే వేరియేషన్స్ లో మనం చూసాం. బట్ ఈ మొత్తం వేరియేషన్స్ కూడా కలిపి ఈ కంగువ సినిమాలో చూడబోతున్నామంట. ఎమోషన్, కోపం, హ్యూమానిటీ, ఇలా ప్రతి వేరియేషన్ కూడా చించి పడేశారంట సూర్య గారు. ఆకాశమే నీ హద్దుల లాగా ఈ సినిమాతో కూడా సూర్య గారు నేషనల్ అవార్డు తెచ్చుకుంటారంట పక్కాగా. సినిమా మొత్తంలో దిశా పాటని గారు 5 minutes కూడా ఉండరు, స్కోప్లెస్ క్యారెక్టర్ అంట. అండ్ బాబీ డియోల్ గారి యాక్టింగ్ కోసం అయితే చెప్పవసరం లేదు. మొన్న వచ్చిన యానిమల్ సినిమాలోనే కేవలం 15 minutes కనిపించి, అది కూడా ఎటువంటి మాటలు లేకుండా కళ్ళతోనే చించి పడేశారు. అలాంటి ఈ సినిమాలో బాబీ డియోల్ గారు చేసిన క్యారెక్టర్ కి చాలా మంచి స్కోప్ ఇచ్చి చాలా మంచిగా డిజైన్ చేసుకున్నారంట ఆ క్యారెక్టర్ ని డైరెక్టర్ గారు. మరి ఏ రేంజ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ బాబీ డియోల్ గారు చేసి ఉంటారో నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఇకపోతే బీజం విషయానికి వస్తే, ఈ సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్, టీజర్, ట్రైలర్ లో ఆల్రెడీ మనం చూసాం డిఎస్పీ గారు చావ కొట్టేశారు బీజం తో. అలాంటి హోల్ మూవీలో ఏ రేంజ్ లో ఉంటుందో మీ అంచనాలకే వదిలేస్తున్నా. అండ్ విఎఫ్ఎక్స్ కూడా ఇది వరకు వచ్చిన సౌత్ మూవీస్ అన్నిటి అంటే ఈ సినిమాలో ఉన్న విఎఫ్ఎక్స్ ది బెస్ట్ ఉంటుందని చాలా మంది చెప్తున్నారు. సినిమా మొదలైన ఒక 15 minutes వరకు కొంచెం బోర్ కొడుతుంది. అంటే ఆ యొక్క లొకేషన్ బ్యాక్గ్రౌండ్ ప్రతిది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి కదా. ఆఫ్టర్ రచ్చ మొదలై ఎండింగ్ ఆఫ్ మినిట్ వరకు కూడా రచ్చ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సినిమాలో అంతగా మైనస్ పాయింట్లు, డిసప్పాయింట్మెంట్స్ ఏం లేవు కానీ అక్కడక్కడ లైట్ గా ల్యాక్ చేస్తారంట అంతే. ఇక యూఎస్ఏ వాళ్ళు చెప్తున్న బట్టి మాక్సిమం హిట్ అయిపోయినట్టే సినిమా 10 కి 8.5 అబౌ రేటింగ్ ఇస్తున్నారు. మరి 1000 CR బొమ్మ కాబోతుందా లేదా అన్న పాయింట్ కి వస్తే, రేపు ఇండియాలో సినిమా రిలీజ్ కాబోతుంది కదా. ఆఫ్టర్ సినిమా చూసాక నా యొక్క ఒపీనియన్ ని మీతో షేర్ చేసుకుంటా. అప్పటి వరకు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ అయితే ఆల్ లో క్లిక్ చేసుకొని పెట్టుకోండి.